తాను మంచివాడినని, తన సోదరులంతా తాను చెప్పిందే విన్నారని, జూదం నేరం అని తెలుసు, అందుకే తాను జూదం ఆడలేదని, జూదంలో తాను భార్యను పణంగా పెట్టలేదని, ఇంత మంచివాడినైనా నన్ను ఎందుకు అందరూ దూరం పెడుతున్నారని శ్రీకృష్ణుడి వద్ద వాపోతాడు. కన్నయ్య ఆలోచన చేసి దుర్యోధనుడు, ధర్మరాజు ఇద్దరిని పిలిచి ఇద్దరికి ఓ పరీక్ష పెడతాడు. శ్రీకృష్ణుడు పెట్టిన పరీక్ష ఏంటి? అందులో ఎవరు నెగ్గారు? ఈ కథ ద్వారా కన్నయ్య ప్రపంచానికి చెప్పిన నీతి ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. దుర్యోధనుడు నేనే మంచివాడిని అనే అహంకారం ఉన్న వ్యక్తి. ఆ అహంకారంతోనే తాను చనిపోయేంత వరకు జీవించాడు. ఆ అహంకారమే ఆయన్ను అధఃపాతాళానికి తొక్కేసేలా చేసింది. ఓ రోజు కృష్ణుడి దగ్గరకు ధర్మరాజు, దుర్యోధనుడు ఇద్దరూ వెళ్తారు. ఓ సందర్భంలో దుర్యోధనుడు, నాకు 100 మంది సోదరులు ఉన్నారు, అందరికీ నేనే అండగా ఉంటున్నాను, నా మాటను ఏ సోదరుడు కూడా జవదాటడు, జూదం తప్పని తెలిసి తాను ఆడకుండా మామ శకునితో ఆడించాను, జూదంలో ఆస్తులను పణంగా పెడతారేమో కానీ భార్యలను పణంగా పెట్టరు, కానీ అగ్రజుడిగా చెప్పుకునే ధర్మరాజు తన తమ్ముళ్లపై ఆధారపడి బతుకుతున్నాడు, ఆయన వలన తమ్ముళ్లకు నష్టమే జరిగింది తప్ప లాభం జరగలేదు, ఆస్తులతో పాటు ధర్మరాజు భార్యను కూడా పందెంలో పెట్టాడు, ఇంత జరిగినా ధర్మరాజునే మంచివాడని అందరూ అంటున్నారు, ఎందుకు అని ప్రశ్నిస్తాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు చెప్పిన విషయాలు విన్న కృష్ణుడు నిదానంగా ఆలోచించి సమాధానం చెబుతా అని అంటాడు. అయితే తాను సమాధానం చెప్పే ముందు ఇద్దరు ఓ చిన్న పని చేయాలని షరతు పెడతాడు. 5 మంచి వాళ్లను తీసుకురావాలని దుర్యోధనుడిని, 5 చెడ్డవాళ్లను తీసుకురావాలని ధర్మరాజును పురమాయిస్తాడు. ఇద్దరు సరేనని చెప్పి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన ఇద్దరు కొంత సమయం తర్వాత ఉత్త చేతులతో తిరిగి వస్తారు. మీకు చెప్పిన పనిని ఎందుకు చేసుకురాలేదని గోవిందుడు ప్రశ్నించగా, నాకంటే మంచివారు ఒక్కరు కూడా కనిపించలేదని, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక చెడ్డ గుణం కనిపించిందని బదులిస్తాడు దుర్యోధనుడు. నాకంటే చెడ్డవారు ఎవరైనా ఉన్నారా అని వెతికానని, కానీ నాకంటే చెడ్డవారు ఎవరూ కనిపించలేదని, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి గుణం తనకు కనిపించిందని, అందుకే ఎవరిని తీసుకురాలేదని సమాధానం చెబుతాడు ధర్మరాజు. ఇద్దరూ చెప్పింది విన్న శ్రీకృష్ణుడు, చూసావా దుర్యోధన, నువ్వు మనుషుల్లో చెడు గుణాలను చూసావు కాబట్టి నీకు ఎవరూ దొరకలేదు, అదేవిధంగా ధర్మరాజు మనుషుల్లోని మంచి గుణాలు చూశాడు, అందుకే ఆయన ధర్మరాజు అయ్యాడు, ప్రజలంతా ఆయన్ను కీర్తిస్తున్నారు, ఇదే మీ ఇద్దరి మధ్యనున్న తేడా అని చెబుతాడు కృష్ణుడు. ఇందులో ఉన్న నీతి ఏమంటే, ప్రస్తుత సమాజంలో ప్రతికూల ఆలోచనలు పెరిగిపోతున్నాయి, తప్పులను ఎంచేవారి సంఖ్య పెరుగుతున్నది తప్పించి అవతలి వారిలో ఉన్న మంచి గుణాలను గుర్తించటం లేదు. మనిషిలోని మంచి గుణాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే కోపం, అసూయ అనే భావోద్వేగాలకు తావు ఉండదని ఈ కథ మనకు తెలియజేస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.